ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 112వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అటివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వారి హృదయము యెహోవాకు ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచూ క్షీణించిపోదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుని పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో ధ్యానించబడిన యొక్క జ్ఞాన కీర్తన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఏదో తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు అయితే వినుచున్నారు, గ్రహించున్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవెనలో నైనా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ఏదో ప్రభువా నైనా ఈ దినాలలో ప్రభు అనేక మంది విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారిని ప్రభువా దేవాలైన వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి దయచే ప్రభు. విదేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు నైనా వారి యొక్క కుటుంబ తండ్రి నైనా కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి తన అనేక మంది విదేశాల్లో తన పనులు చేయడానికి వెళ్ళి ఉన్నారు ప్రభు. తండ్రి వారి యొక్క బాధ్యతలు నెరవేర్చడానికి ప్రభు వారు విదేశాల్లో పనిచేస్తున్నారు, ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు ప్రభు. అటువంటి వారికి మీ కృప తోడుగా ఉంచని మీరే నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారికి ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను ప్రభు. ఎంతమంది అయితే విదేశాల్లో పనిచేస్తున్నారు వారందరికీ నీ కృప నిత్యము నిలబడేటట్లు నీ కృప చూపమని ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. విడిచిపోయిన కుటుంబాలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయని కృప చూపని మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.